ఫ్రెండ్స్, 'ప్రేమణి' గారు నటించిన 'భామ కలాపం' మూవీ అయితే ఈరోజు ఓటీటీలోకి రావడం జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అభిమన్యు. 'భామ కలాపం 2' 'భామ కలాపం 1'కి సీక్వెల్‌గా వచ్చేసింది. 'భామ కలాపం 1' కామెడీ థ్రిల్లర్‌గా ఎంతోమందిని ఎంటర్‌టైన్ చేసింది. అండ్ ఈ మూవీ కూడా అలాగే ఎంటర్‌టైన్ చేస్తుందని కోరుకుంటున్నాం. అండ్ ప్రీమియర్ టాక్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తారు. 'భామ కలాపం 1' అయితే 2022లో రిలీజ్ అయింది. ఆ మూవీ కొంచెం స్లో పేస్ ఉన్న కామెడీ థ్రిల్లర్‌గా బాగా నిలిచింది. అండ్ ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి ఆహా. ఇంకా సెకండ్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే 'డంకీ డ్రాప్ ఆన్'. ఈ మూవీ రాజ్‌కుమార్ హిరానీ గారు డైరెక్ట్ చేశారు. అండ్ షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ అండ్ తాప్సీ పన్ను ముగ్గురు జంటగా నటించారు. అండ్ మూవీ ఫన్నీ మరియు హార్ట్ టచింగ్గా నిలిచింది. ఈ మూవీ రైట్స్ మొదట జియో సినిమా వారు కొందామనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వడం మొదలైంది. అందుకే ఈ మూవీ స్ట్రీమింగ్ కూడా లేట్గా జరగడం అవుతుంది. ఈ వీక్ అయితే మూవీ లవర్స్కి పెద్ద పండగగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిలీజ్ల ట్రెండ్ మాత్రం ఇలాగే కొనసాగుతుంది. 17th మరియు 18th 2005లో రిలీజ్ అయిన 'నువ్వు వస్తానంటే నేను వద్దంటానా' మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ దీని టికెట్స్ కూడా బుక్ మై షోలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు ఈ మూవీకి హైలైట్గా నిలిచాయి. అండ్ సెకండ్ మూవీకి వస్తే 'వర్షం' మూవీ 17th, 18th రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ టికెట్స్ బుక్ మై షోలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి కూడా డిఎస్పీ గారి పాటలు అండ్ బీజిఎం హైలైట్గా చెప్పచ్చు. అండ్ థర్డ్ మూవీ అందరి ఫేవరెట్ మూవీ అయిన 'దుబాయ్ శ్రీను వైట్ల అండ్ రవితేజ వారి కాంబినేషన్లో మంచి హిట్ కొట్టిన మూవీ. బ్రహ్మానందం గారి కాంబినేషన్స్ అయితే ఈ మూవీలో చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీ 24th మరియు 25th రిలీజ్ కాబోతుంది. సో మూవీకి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ చేసేయండి.